హౌస్మేట్లో మంచి కంపెనీ ఎవరు ఇచ్చారన్న? నబిల్. నబిలా? అంటే మేము ఫుటేజ్లో చూసినప్పుడు మీరు ఎప్పుడు నబిల్ తోటి ఎక్కువ ఇంటరాక్షన్ అయినట్టు మేము చూడలేదు. సో అదే విచిత్రం, ఎక్కువసేపు నబీలు నేను వాకింగ్లు చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత అభయ్తో కొంచెం బాగానే ఉండేవాడిని, అండ్ పృథ్వీతో కూడా బాగానే ఉండేవాడిని, నిఖిల్ అందరం కలిసి స్విమ్మింగ్లు చేసేవాళ్ళం. ఏం మీరేం చూడలేదా ఆ ఫుటేజ్? వాళ్ళందరికీ స్విమ్మింగ్లో కొత్త టెక్నిక్లు కూడా నేర్పించా, అండర్ వాటర్ స్విమ్మింగ్ నేర్పించా. ఓకే ఓకే ఓకే. అబ్బాయికి స్విమ్మింగ్ రాదు, ఓకే. కొంచెం ఫస్ట్ కష్టపడుతున్నాడు. ఇట్లా కొట్టి కొంచెం దూరం వెళ్ళకపోతే అలా కాదు, గట్టిగా దమ్ము పట్టు ఒక్క తనుదంతే వెనకాల ఆడికి వెళ్ళిపోతావు అని చెప్పి సగం దూరం వెళ్తే సగం దూరం మనం కొట్టేసాం. అక్కర్లా చిన్నదే కదా, ఒకటే చిన్నదే సింగిల్ స్ట్రెచ్ వెళ్ళిపోతుండే. ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది పడ్డాడు, తర్వాత వచ్చేసింది. ఓకే ఓకే ఓకే. అది వచ్చింది అనుకున్నప్పుడు మనవాడే వచ్చేసాడు. ఓకే. బెస్ట్ కాంపిటీషన్ ఎవరు ఇచ్చారన్న మీకు అక్కడ? ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్లో చిన్న చిన్న కాంపిటీషన్ మేమే పెట్టుకున్నాం. ఓకే. అంటే బిగ్ బాస్ ఎప్పుడో రోజులు 2 రోజులకు వస్తారు, లేకపోతే రోజు మధ్యాహ్నం సాయంత్రం ఆ టైంలో మొదలు పెడతారు. ఈ లోపల మేము వెళ్ళి అక్కడ దూకి ఆడుకునేటప్పుడు నీళ్ళల్లో మునిగి కింద ఇట్లా కూర్చోవాలి. ఓకే. తపస్సు చేసినట్టుగా. తపస్సు చేసినట్టు. అది మన సైరా సినిమాలో మెగాస్టార్ కూర్చుంటారు కదా, అలాంటి కాంపిటీషన్లు ఎవరు ఎక్కువసేపు కూర్చుంటారు, ఇలాంటి సరదాగా బాగా ఆడుకున్నాం. ఓకే ఓకే ఓకే.